మోసం. చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. పేరుకు ప్రఖ్యాత కోసం ఎంత ఖర్చు చేస్తున్నామని చెప్పడమే కానీ ఆ ఖర్చు నాశనం చేస్తున్న వైన్యం పైనున్న కేంద్రం చెబుతుంటే ఇదిగో ఆశ్చర్యం కలుగుతోంది. చంద్రబాబు ఆధారాలతో సహా చంద్రబాబు పాత్ర ఇప్పుడు బట్టబయలయ్యేసరికి ముక్కున వేలేసుకోవడం కూటమి వంతవుతుంది. అధికారంలో ఉన్నది వాళ్ళదే, అధికారం చేస్తున్నది వాళ్ళే. పైగా డబ్బులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్న వీళ్ళు అమరావతి పేరుతో, రాజధాని పేరుతో చేస్తున్నవన్నీ కూడా ఏ రకమైన పనులు అనేది ఇదిగో మీరే ఆలోచించాలి. అమరావతి పేరుతో ఒకవైపు అంతులేని అప్పులు, మరోవైపు యథేచ్ఛగా ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ పోతున్న కూటమి సర్కార్కు రాజధానికి సంబంధించిన నిర్మాణంలో చంద్రబాబు సర్కార్ నిర్వాహకాలపై బట్టబయలయ్యాయి. సింగపూర్ సంస్థ రూపొందించిన రాజధాని మాస్టర్ ప్లాన్లోని లోపాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఖజానాకు 1472.50 కోట్లు భారం పడిందట. అంటే సుమారుగా 1472 కోట్లు నాశనమయ్యాయి. రాజధానిలో 220 kV అలాగే 400 kV విద్యుత్ లైన్లను విస్మరించి మాస్టర్ ప్లాన్ను రూపొందించారు. దీనివల్ల ఇప్పుడు నిర్మాణాలకు, అభివృద్ధి ప్రాజెక్టులకు అన్నిటికీ ఆ విద్యుత్ లైన్లు అడ్డంకిగా మారాయి. వాటినన్నిటినీ పూర్తిగా మార్చేయాలి అని ఏకంగా సిఆర్డీఏ, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ అయిన సిఆర్డీఏ ప్రతిపాదించింది. ఈ మేరకు ఆ పనులన్నీ ప్యాకేజీల కింద విడగొట్టి వాటిని 8.99% అధిక ధరలకు ముఖ్య నేతలకు, చంద్రబాబుకు సంబంధించిన సన్నిహితులకు, కాంట్రాక్టర్లకు అప్పగించడం మరో సంచలనం. రాజధాని పనులు మనోళ్లకు అప్పగిస్తే మురికి వాడలు నిర్మిస్తారని 2016లో ముఖ్యమంత్రి చంద్రబాబు మన ఇంజనీర్లను అపహేళన చేసిన విషయం నిపుణులు తాజాగా గుర్తు చేస్తున్నారు. మరి ఇప్పుడు సింగపూర్ సంస్థ రూపొందించిన మాస్టర్ ప్లాన్ లోపాల వల్ల ఖజానాకు పైపడి భారం ఎవడు కట్టాలి? ఇది ఎందుకు? చూస్తూ 1472 కోట్లు గుగ్గిలో పోసేసావు. ఇది నీ విజనరీకి నిదర్శనం కాదా? దీన్ని మనం కాదు తప్పుపట్టేది, వాళ్ళ కేంద్రంలో ఉన్న పెద్దలు, ఎన్డీఏ సర్కార్లో ఉన్న వాళ్ళే. ఈరోజు కాగ్ సంస్థే తప్పుపట్టింది. 217 చదరపు కిలోమీటర్ల విస్తరణంలో రాజధాని నిర్మించడానికి మాస్టర్ ప్లాన్ రూపొందించే పనులన్నీ నిబంధనలకు విరుద్ధంగా సింగపూర్ సంస్థ 2016లో నామినేషన్లపై చంద్రబాబు సర్కార్ అప్పగించడాన్ని కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, కేంద్రంలోని అత్యంత పవిత్రమైన, అత్యంత పెద్ద సంస్థ కాగ్ తప్పుపట్టింది. మాస్టర్ ప్లాన్ను రూపొందించిన ఆ సంస్థకు 20.28 కోట్లను అప్పట్లో ప్రభుత్వం చెల్లించింది. ఆ ప్లాన్ ప్రకారమే అప్పట్లో రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించింది. కానీ రాజధాని ప్రాంతంలో గతంలో 38 కిలోమీటర్ల పొడవున వేసిన 400 kV విద్యుత్ లైన్లు, అలాగే 55 కిలోమీటర్ల పొడవు వేసిన 220 kV లైన్లు నిర్మాణాలకు ఇప్పుడు అడ్డంగా మారాయని, ఇది మాస్టర్ ప్లాన్లో లోపాలను బహిర్గతం చేస్తుంది. దీంతో ఆ విద్యుత్ లైన్లను వెంటనే మార్చే పనులు గత ఏడాది సిఆర్డీఏ టెండర్లకు పిలిచింది. రాజధాని ప్రాంతంలో N10 రహదారి, అలాగే N13, E11 రహదారుల జంక్షన్ వరకు ఈ 220 kV ఎక్స్ట్రాక్ట్ హై వోల్టేజ్ పవర్ లైన్లను అండర్ గ్రౌండ్లో ఏర్పాటుకు సంబంధించిన మిగిలిన పనులు 993.25 కోట్లకు కాంట్రాక్ట్ విలువలు ఒక ప్యాకేజీ ప్రకారం సిఆర్డీఏ టెండర్లు, నోటిఫికేషన్లు జారీ చేశాయట. అంటే చేసిన తప్పుకు మరొక కాంట్రాక్టులను పిచ్చి వాళ్ళ ద్వారా సరి చేసుకుంటూ పోవడం. అంటే దీనివల్ల ఖజానాకు ఎంత దారుణంగా ప్రెజర్ పడుతుంది. మరి ఈ ప్రెజర్ అంతా ఎవడు భరించాలి? ఆ చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో నుంచి కాదు కదా పెట్టే డబ్బులు. పూర్తిగా ఇదంతా కూడా అక్రమంగా డబ్బులను మళ్లించే ఒక పెన్ను కార్యక్రమాలు తప్ప మరొకటి కాదు. ఇక 10,319.11 కోట్లు ప్రయోజనం అంటూ మళ్ళీ వితండవాదన చేస్తున్నారు. చేసిన తప్పు కాగ్ రిపోర్ట్లో కూడా ఇది తప్పు అంటూ కాగు కూడా మొట్టికాయలు వేసినప్పటికీ లేదు మేము చేసింది మాత్రం ధర్మమే. విద్యుత్ లైన్లను మార్చే పనులు కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులకు ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదట. దీంతో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి అడ్డంకిగా మారింది. ఇప్పుడు ఈ నేపథ్యంలో వాటికి అనుమతి ఇవ్వాలంటూ ఆర్థిక శాఖకు సిఆర్డీఏ ప్రతిపాదనలు పంపింది. 220 kV లైన్లను మార్చడం వల్ల 271.82 ఎకరాలు, అలాగే 400 kV లైన్లను మార్చడం వల్ల 244.14 ఎకరాల భూమి మిగులుతుందని, ప్రస్తుతం ఎకరం మార్కెట్ విలువ 20 కోట్లు పలుకుతుందని, దీనివల్ల మొత్తం 10,319.11 కోట్లు ప్రయోజనం చేకూరుస్తున్నాం మేము ఈ పనులు చేస్తూ అంటూ కూడా సిఆర్డీఏ పేరుతుంది. రాజధానిలో ఎకరం 50 లక్షల చొప్పున ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం కట్టబెట్టడం మనకు తెలిసిందే. మరి వీటిని పరిగణనలోకి తీసుకుంటే విద్యుత్ లైన్లను మార్చే పనులకు అనుమతి కోసం వితండవాదనతో కూడిన ప్రతిపాదనను ఆర్థిక శాఖకు సిఆర్డీఏ పంపిందన్నది స్పష్టమవుతుందని నిపుణులు ఇప్పుడు నోరులు కొట్టుకుంటున్నారు. అంటే చంద్రబాబు పరిపాలన మొత్తం కూడా అప్పులు 3,37,221 కోట్లు,
సంపద సృష్టించకపోగా ఉన్న ఆస్తులకే ఆవిరి పట్టే కార్యక్రమం. ఈ ఒక్క ఏడాది చంద్రబాబు సర్కార్ బడ్జెట్ అప్పులే 1,00,000 దాటేసాయి, 1,00,000 కోట్లు దాటాయి. 22 నెలల్లో మొత్తం బడ్జెట్ అప్పులు 1,86,000 కోట్లు, గ్యారంటీ అప్పులు మరో 1,51,000 కోట్లు. అంటే లక్షల కోట్ల అప్పులు చేస్తూ అభివృద్ధి దిశగా అడుగులు వేయగలుగుతున్నాము అంటూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి వల్లే మాకు అసలు ఈ అప్పులు తీసుకోవాల్సిన కష్టం వస్తుంది అంటూ ఎలాంటి సంబంధం లేని రీకన్స్ట్రక్షన్స్ ఆఫ్ వర్డ్స్, పదాలను ఎటు పడితే అటు చేస్తూ ఆ పదాలను దొర్లిస్తూ వితండ వాదన చేస్తూ మునిగిపోతున్నారు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాబోయే కాలమే చాలా అద్భుతమైన సమాధానం చెప్తుంది.